హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ మరచలు. ఈరోజు మన వీడియోలో 3 రకాల దద్దోజనాలు చూపిస్తున్నానండి. సేమియాతోనూ, అన్నంతో, అటుకులతో చూపిస్తున్నాను. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి చూడండి. దద్దోజనం ఎంతసేపు ఉన్నా సరే గట్టిపడకుండా చాలా బాగా వస్తుంది. సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది. ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా సేమియా దద్దోజనం చూద్దాం. సేమియా దద్దోజనానికి 1 కప్పు సేమియా తీసుకున్నాను. మనం చిన్న కప్పుతో చేసిన క్వాంటిటీ చాలా అవుతుంది. ఇప్పుడు సేమియాని ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు సేమియాకి అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. నీళ్ళు మరగాలి. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి సేమియా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. సేమియా ఉడికించుకునేటప్పుడు ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో అయితే అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయం కాబట్టి. లేదా మీరు ఎసరు ఎక్కువ పెట్టుకొని సేమియా ఉడికిన తర్వాత వార్చుకోవచ్చు, అలా అయినా చేయొచ్చు. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. ఈ విధంగా ఉండాలి, మెత్తగానే ఉండాలి. ఎందుకంటే దద్దోజనం కాబట్టి మెత్తగా ఉంటేనే బాగుంటుంది. పొడి పొడిగా వండకూడదు. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇది బాగా చల్లారాలండి. వేడి మీద పెరుగు వేస్తే విరిగిపోతుంది. చల్లారే లోపల పోపు చూద్దాము. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి ఇలా బాగా వేగాక మిగతాయి వేసుకోవాలి. ముందే వేసేస్తే అల్లం, పచ్చిమిర్చి, మిరియాలు ఇవన్నీ మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ మిరియాలు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అల్లం 1/2 ఇంచు కంటే కూడా తక్కువే తీసుకున్నానండి. చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. మిరియాలు ఇలా ఇష్టం లేదు అనుకుంటే కచ్చాబచ్చాగా దంచైనా వేసుకోవచ్చు. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లోపల మనం ముందుగా ఉడికించుకున్న సేమియా కూడా చల్లారింది. సేమియాని ఒకసారి ఇలా కలుపుకోవాలి. అంటే కాస్త మెత్తగా ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా బాగా కలుపుకున్నాక 1 కప్పు సేమియాకి అదే కప్పుతో 1.25 కప్పుల పెరుగు పోసుకోవాలి. 1/2 కప్పు పాలు పోసుకోవాలి. పెరుగు కమ్మటి పెరుగు తీసుకోవాలండి, పుల్లటి పెరుగు వేయకూడదు. ఎందుకంటే దద్దోజనం మనం ఎంత కమ్మగా చేసినా కొద్దిసేపటికి కాస్త పులుపు వస్తుంది కాబట్టి కమ్మటి పెరుగు వేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా పల్చగా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు. మీకు అంతగా గట్టిగా అనిపిస్తే ఇంకొక 1/2 కప్పు వరకు పెరుగు వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న పోపంతా వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, సేమియా దద్దోజనం తయారైంది. చాలా చాలా బాగుంటుంది. భలే ఉంటుందండి సేమియాతో చేసిన దద్దోజనం. మనం బ్రేక్ఫాస్ట్లా కూడా తినచ్చు. వారాలప్పుడు నైట్ టిఫిన్స్లా కూడా చేసుకోవచ్చు. ఏదైనా జర్నీ ఉంది అనుకున్నప్పుడు బాక్స్లో తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు అన్నంతో చేసే దద్దోజనం చూద్దాము. 1 కప్పు అన్నం తీసుకున్నాను. మనకి అన్నంతో చేసే దద్దోజనం క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతుంది. ఇందులో తగినంత ఉప్పు వేసి మెత్తగా కలుపుకోవాలి. ఈ దద్దోజనానికి అన్నం ప్రత్యేకంగా విడిగా వండాల్సిన అవసరం ఉండదండి. మనం వండుకున్న అన్నంతోనే చేసుకోవచ్చు. కాస్త ఉప్పు వేసి కలుపుకున్నాం అనుకోండి, మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక 1 కప్పు అన్నానికి అదే కప్పుతో 1 కప్పు పెరుగు, 1/2 కప్పు పాలు పోసి కలుపుకోవాలి. పాలు కాచి చల్లార్చిన పాలండి. ఈ దద్దోజనానికైనా కమ్మటి పెరిగే తీసుకోవాలి, దేనికైనా సరే అంతే. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ విధంగా ఉండాలండి. అన్నం ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి.
మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పోపు పెట్టుకోవాలి. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ఒక కాయ, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ఒక కాయ, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పావు స్పూన్ మిరియాలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం ముందుగా కలిపి ఉంచుకున్న అన్నంలో వేసి కలుపుకోవాలి. అలాగే మనకి ఏ దద్దోజనం అయినా సరే కాస్త ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. మనకి అల్లం మిరియం ఘాటు తెలియాలి. అలా ఉంటే దద్దోజనం చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, దద్దోజనం తయారైంది. చాలా చాలా బాగుంటుంది. అన్నం ఇంతకన్నా మెత్తగా ఉండకూడదండి. బాగా మెత్తగా ఉందనుకోండి పేస్ట్లా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు అటుకులతో చేసి దద్దోజనం చూద్దాము. అటుకుల దద్దోజనానికి 1 కప్పు అటుకులు తీసుకున్నాను. లావటుకులైనా తీసుకోవచ్చు, పల్చని అటుకులైనా తీసుకోవచ్చు. మనం ఇంట్లో ఆడించుకున్న అటుకులు ఉంటాయి కదండి, అవైనా కూడా పర్వాలేదు. ఇందులో తగినన్ని నీళ్ళు పోసి అటుకులని 3-4 సార్లు అయినా బాగా కడుక్కోవాలి. ఇంక ఇవి ప్రత్యేకంగా నానబెట్టడం అలా ఏమీ అవసరం ఉండదండి. మనం 4 సార్లు కడిగే లోపల అవి మెత్తబడిపోతాయి. 4 సార్లు కడిగాక ఇలా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఏదైనా చిల్లుల గిన్నెలోకి వేసి నీళ్లు వాడే వరకు అలా ఉంచేసేయాలి. ఈ లోపల పోపు చూద్దాము. పోపు కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఏ దద్దోజనానికైనా పోపు ఒకటేనండి. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగాక చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ఒక కాయ, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ఒక కాయ, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అల్లం 1/2 స్పూన్, పావు స్పూన్ మిరియాలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ లోపల అటుకులు కూడా నీళ్లు వాడి ఇలా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. 1 కప్పు అటుకులకి అదే కప్పుతో 1 కప్పు పెరుగు, పావు కప్పు పాలు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అటుకులతో చేసే దద్దోజనం క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. అంతగా గట్టిగా అనిపిస్తే ఇంకాస్త పెరుగు వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పెట్టుకున్న పోపంతా వేసి కలుపుకోవాలి. అలాగే కొంతమంది దద్దోజనంలో దానిమ్మ గింజలు, కొత్తిమీర ఇవి వేస్తారు. మేమైతే వేయము. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, అటుకుల దద్దోజనం తయారైంది. మీకు ఏ దద్దోజనం ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే సేమియా దద్దోజనం చాలా ఇష్టం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా 3 రకాలు తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.